ఎర్రని మందారాలంటే శివయ్యకు ఎంతో ఇష్టమండి. ఆ మందారాలతో శివయ్యను ఈ రోజున మీరు అభిషేకిస్తే మీకు పాండిత్యం తప్పకుండా వస్తుంది. అయ్యను అమ్మను 108 ఎర్ర మందారాలతో కనుక 1 సంవత్సరం పాటు మీరు పూజిస్తే మీకు వివాహం తప్పక అవుతుంది. 1.5 సంవత్సరం మీరు ఈ ఎర్రని మందారాలతో అయ్యను అమ్మను పూజిస్తే మీకు సంతానం తప్పక కలుగుతుంది. సిటీల్లో అన్ని ఎర్ర మందారాలు మనకు దొరకకపోయినా ఎన్ని దొరికితే అన్ని, ఎప్పుడు దొరికితే అప్పుడు స్వామివారికి భక్తితో అభిషేకిద్దామా మరి? ఇక పెళ్ళయ్యింది, ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న తగ్గులు భార్యాభర్తల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నవాళ్ళు, స్నేహితులు మనతో ఆత్మీయంగా ఉండాలన్నా, భార్యాభర్తల మధ్య ఐక్యతగా ఉండాలన్నా మీకు ఎప్పుడైనా ఈ కందిపూలు కనుక దొరికాయనుకోండి, తప్పక ఒక్కసారైనా అభిషేకం చేయండి. స్వామివారికి కందిపూలతో అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత తథ్యం. మరి శివయ్యకు మల్లెపూలంటే చాలా ఇష్టమండి. మీకు మంచి భర్త కావాలా మరి? ఇంకెందుకు ఆలస్యం, శివయ్యను మల్లెపూలతో అభిషేకించండి. మీకు భర్తగా మంచి వరుణ్ణి ఆ శివయ్యే మీకు పంపుతాడండి. మరి ఏవి ఎప్పుడు దొరికితే అప్పుడు శివయ్యను మనసారా అభిషేకించండి. వీటితో పూజిస్తేనే, ఇవి నైవేద్యం పెడితేనే స్వామివారు మన కోరికలు తీరుస్తారా అని వెర్రి ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ మనకు ఇష్టమైన కోరిక మనకు తీరాలి అంటే స్వామికి ఇష్టమైనది ఇస్తే స్వామి ప్రసన్నమై మన కోరికను వెంటనే తీరుస్తాడు. మన స్వార్థంతో, మనం భక్తితో స్వామివారికి వీటన్నిటితో అభిషేకిస్తాం అంతే. మంత్రాలు రాకపోయినా ఓం నమః శివాయ అంటూ, శ్రీమాత్రే నమః అనుకుంటూ అభిషేకం చెయ్యండి. ఎవరు ఏమన్నా ఎన్నన్నా స్వామివారిని, అమ్మను ఈ విధంగా మీరు అర్చించండి. మీ కష్టాలు, మీ కోరికలను తీర్చుకోండి. మరి వీటితో పూజిస్తే ఈ ఫలితమని మీలో ఎందరికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై చండి.